హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా పీపుల్స్ ప్లాజాలో నిర్వహించినటువంటి సైక్లథాన్లో వివిధ వేషధారణలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మూవీస్లో సూపర్ హీరోస్ క్యారెక్టర్స్ వేషధారణ ధరించారు. డీటెయిల్స్ మనకు హరీష్ అందిస్తారు. సైక్లథాన్ జరుగుతోంది కదా, పీపుల్స్ ప్లాజాలో హెచ్ఎంటీవీ నిర్వహిస్తున్న సైక్లథాన్ లో ప్రధాన ఆకర్షణగా వీళ్ళంతా కూడా నిలుస్తున్నారు. ఈ మూవీస్ లో అంటే ఏవైతే ఈ సూపర్ హీరోస్ కి సంబంధించిన మూవీస్ ఉంటాయో అలాంటి మూవీస్ సంబంధించిన క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వేషధారణలో వీళ్ళంతా కూడా ఉన్నారు. మాలిఫిసెంట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. దాంతో పాటుగానే బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఒక్కొక్కరిని అడిగి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ కి సంబంధించిన ఏమైనా డైలాగ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం విందాం. మీరు చూస్తున్నారు కదా ఒక్కొక్కరిని. మీరు చెప్పండి, మీరైతే అసలు పరిచయం అవసరం లేదనుకుంటే ఇక్కడ సూపర్ మ్యాన్ ఉన్నారు మనతో పాటు. And I'm cosplaying as Superman from Man of Steel. So are you excited about Cyclothon? ఇక్కడ ఎలా ఉంది ఈవెంట్, ఎనర్జీ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి, చాలా పబ్లిక్ కూడా వచ్చినారు, బాగుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ పోజింగ్ ఫర్ us. ఏం చేస్తారు అసలు, ఈ క్యారెక్టర్ ఏంటి, ఈ క్యారెక్టర్ స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు సూపర్ మ్యాన్ అంత పాపులర్ అయితే కాదేమో, అన్ఫార్చునేట్లీ మేమైతే చూడలేదు, సారీ టు సే దట్. Well, this character is popular, like he's like very rich and famous and like super good looking and everything, and very good at playing dodgeball. So I had to bring this up, like, you know, the drip is real. Can you propose for me, please? Thanks for that. మీరండి? నేను హ్యారీ పాటర్ క్యారెక్టర్ చేస్తున్నాను. ది డిస్నీ ఫ్యాంటసీ ఫిల్మ్స్ You have the scar. yes ఈ అవుట్ఫిట్ నేనే స్టిచ్ చేసుకున్నాను. ఇట్ టుక్ 3 days ఫర్ మీ. నెక్స్ట్ ఈ వాండ్ కూడా నేనే ప్రిపేర్ చేసుకున్నాను. మీ క్యారెక్టర్ ఏంటి? I'm cosplaying as Freddy Fazbear from Financial Studies. So it's a popular video game, horror game. I made this all in under 1.5 months. Foam cosplay with the fabric on the outers. యా, థ్యాంక్ యూ. క్యారెక్టర్ చూసారు కదా, మొత్తం ఈ కాస్ట్యూమ్ అంతా ఆయనే తయారు చేసుకున్నారంట. దానికోసం 1.5 పట్టింది అని చెప్పి అంటున్నారు. ఇక మన ఫేమస్ బ్యాట్మ్యాన్ ఇక్కడే ఉన్నారు, చూస్తున్నారు కదా. మీరు చెప్పండి. ఓ వావ్ థ్రోట్ మాడ్యులేషన్ కూడా చూసారు కదా, బ్యాట్మ్యాన్ లాగా తీసుకొచ్చారు. ఏదైనా ఒక పోజ్ ఉందా మీది? నైస్, థ్యాంక్స్ ఫర్ దాట్. ఇంకొక క్యారెక్టర్ ఇక్కడ ఉంది. మీ క్యారెక్టర్ ఏంటండి? It's a fusion between Nanami Kento from Jujutsu Kaisen and Tokoyami from My Hero Academia. ఓకే, మీదేమన్నా డైలాగ్ ఉందా? Nakamano kasto aichiwa. థ్యాంక్ యూ. ఇక్కడ ఫేమస్ జోలీ ఉన్నారు, ఇక్కడ మాలిఫిసెంట్ క్యారెక్టర్ అండ్ అమేజింగ్లీ డిజైన్డ్. థ్యాంక్ యూ ఫర్ దాట్, ఫర్ షోయింగ్ ఫర్ అస్. మీరు చెప్పండి క్యారెక్టర్ గురించి. మాలిఫిసెంట్ క్యారెక్టర్ మూవీస్ లో చాలా పాజిటివ్ అండ్ నెగటివ్ యాంగిల్స్ లో చూపిస్తారు. బట్ ద ఎమోషనల్ సైడ్ ఆఫ్ హర్ అండ్ ఆల్సో ద ఇంటెలెక్చువల్ సైడ్ ఆఫ్ హర్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్ టు గెట్ ఇన్ టు దిస్ క్యారెక్టర్. నాకు ఆ క్యారెక్టర్ పోర్ట్రే చేసిన విధానం చాలా నచ్చింది, ఆంజెలినా జోలీ గారు చేసింది. సో ఐ వాంటెడ్ టు రిప్రజెంట్ హర్ హియర్ టుడే. ఇంకా ఇక్కడ వేరే క్యారెక్టర్లు కూడా ఉన్నారు. వీళ్ళు ఫ్యాన్స్ చూసారు కదా ఎంత మంది ఉన్నారో, మొత్తం అందరూ కూడా తీసుకుంటున్నారు కదా, చాలా సూపర్. అండ్ యా, ఇక్కడ సైక్లథాన్ కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇట్లాగే పార్టిసిపేట్ చేస్తున్నారు. కెన్ యూ బి హియర్? మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. Ryoman Sukuna from Jujutsu Kaisen. ఓకే, నైస్. మీకు ఏదైనా డైలాగ్ ఉందా? పోస్ట్ డైలాగ్, సంథింగ్ లైక్ దట్? Okay, this one dialogue, it's like Yoiki Tenkai Fukuma Mizushi. వెరీ క్యూట్ అండ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ ఫర్ దట్. మీ క్యారెక్టర్ ఏంటండి? And konnichiwa, hajime mashite, watashi wa Kanae Kocho itaimasu. And yeah, I'm Sonali. I'm cosplaying as Kanae from Demon Slayer anime. అండ్ ఇక్కడ మరో ఫేమస్ క్యారెక్టర్ ఉంది, దీన్ని కూడా చూద్దాం. మీ క్యారెక్టర్ ఏంటండి? Predator. It's a movie character from 1987. It's Arnold movie name. So అక్కడ నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి నాది కళ ఇది. ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ ఇన్ టు లైఫ్. సో ఇది వచ్చేసింది. సో ఐ మేడ్ ఇట్ లైక్ 3 months అయింది నాకు. సో చేయడానికి మొత్తం లైటింగ్, మొత్తం టో అన్ని మొత్తం హ్యాండ్ మేడ్. ఇది మొత్తం ఆయిల్ పెయింట్ తో చేసింది. సో ఆర్టిస్ట్ మొత్తం ఐ హావ్ పుట్ ఆల్ మై ఎఫర్ట్స్ టు మేక్ ఇట్ ఇన్ టు లైఫ్. థ్యాంక్ యూ అండ్ గుడ్ జాబ్. ఇట్ వెంట్ రియలీ వెల్. చాలా అద్భుతంగా ఉంది. ప్రిడేటర్ మనకు తెలుసు కదా, ఇది చాలా పాత క్యారెక్టర్ అన్నమాట. ఈ బేస్ మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. ఇంకొక క్యారెక్టర్ కూడా మన దగ్గర ఉంది. మీ క్యారెక్టర్ ఏంటండి? ఇట్స్ క్యారెక్టర్ లైక్ వాడు లైక్ కింగ్ అవ్వాలనుకుంటాడు. అక్కడ నుంచి వాళ్ళ లవ్ ఆఫ్ లైఫ్ లూజ్ అయిన తర్వాత వాళ్ళ సేమ్ విలేజ్ పైన
మళ్ళీ రిటర్న్ లో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ హిల్ రియలైజ్ దట్ ఇది రైట్ కాదు, నేను చేసిన తప్పు అని చెప్పి వేరే ఇంకొక పిల్లడు చేయడంతో నేర్చుకుంటాడు. సో ఇట్స్ కాస్ట్లీ ఫ్రమ్ నరుటో. ఓకే, దట్స్ నారేటివ్ పోజ్ చాలా బాగుంది కదా, దట్స్ నైస్. సో ఈ విధంగా అన్నమాట మొత్తం అనిమే క్యారెక్టర్ సంబంధించి కావచ్చు, పాపులర్ సూపర్ హీరోస్ సంబంధించి కావచ్చు, అందరూ కూడా డ్రెస్అప్ అయ్యి ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సైక్లథాన్ కి వచ్చిన వాళ్ళంతా కూడా దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వీరబాబుతో హరీష్, HM టీవీ, హైదరాబాద్.